హలో, హాయ్. వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఇట్స్ వెన్స్‌డే మార్నింగ్ 6:15 అవుతూ ఉంది. యాజ్ యూజువల్ ఇంకా కిచెన్‌లో పనులుంటాయి కదా! బాబుకి బాక్స్ కట్టాలి, నేను లంచ్ ప్యాక్ చేసుకోవాలి, రెడీ అవ్వాలి. సో, కిచెన్‌లోకి రాగానే నాకు స్టవ్ మాత్రం నీట్‌గా అనిపించాలండి. అలా గనక లేకపోతే మాత్రం నాకు అస్సలు వంట చేయబుద్దవ్వదు. అందుకని చెప్పి మోస్ట్‌లీ నైటే అంతా కిచెన్ అంతా శుభ్రం చేసుకొని పడుకుంటాను. పొద్దున్నే లేవగానే వంట చేయాలనిపించాలనమాట కిచెన్‌ని చూడగానే. అప్పుడప్పుడు బద్ధకిస్తాను గానీ 80% నేను నైటే క్లీన్ చేసి పడుకుంటాను. పొద్దున్నే మంచి పాటలతో నేను స్టార్ట్ చేస్తున్నాను నా డేని. అలా పాత పాటలు వింటుంటే హాయిగా అనిపిస్తుందనమాట. రిలాక్సింగ్‌గా ఉంటుంది. పనులు చేసినట్టే అనిపించదు. అవి వింటూ ఇక్కడ పనులైతే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి పెట్టేస్తాను. పెట్టేసి మిగతా పనులన్నీ చేసుకుంటాననమాట. నైటే ఇక్కడ బాదం కూడా అక్రోట్ అయితే సోక్ చేసి పెట్టేశాను. ఈ మధ్య నా హస్బెండ్‌కి గూడా ఆఫీస్ ఉంటుంది. ఒకప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది గానీ, ఇప్పుడైతే వీక్‌లో 3 డేస్ మాత్రం ఖచ్చితంగా ఆఫీస్‌కి రమ్మంటున్నారు. ఈరోజైతే ఏదో మీటింగ్ ఉందంట. మార్నింగ్ 7కి ఎళ్ళిపోవాలి అని చెప్పారు. దాని కోసం ఏం బ్రేక్‌ఫాస్ట్ అదేం ప్రిపేర్ చేయొద్దన్నారనమాట. ఆఫీస్‌లోనే తను చేసేస్తానన్నారు కాబట్టి, ఇంకా ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకుంటాము. బాదం పీల్ అవన్నీ గూడా తీసేసి పెట్టేశాను. అండ్ మార్నింగ్ నేనైతే రోజు లూక్‌వార్మ్ వాటర్ తాగుతాను కదా! అందుకని చెప్పి కొంచెం నీళ్ళైతే నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. యాక్చువల్‌గా ప్రతిరోజు నేను కెటిల్‌లో వేడి చేసుకుంటాను గానీ, కెటిల్ నేను కడగడానికి పెట్టాననమాట. అందుకే ఈరోజు చిన్న గిన్నెలో అయితే వేడి చేసుకుంటూ ఉన్నాను. మంచిగా ఎండ పడాలని చెప్పి కర్టెన్స్ అన్నీ కూడా జరిపేసి మెయిన్ డోర్ అయితే తీసి పెడుతూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ టైమే కదా మేము ఇంట్లో ఉండేది. విండోస్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెడతాననమాట. తర్వాత ఆఫీసులకెళ్ళిపోతే ఇంకా నేను డోర్స్ అన్నీ వేసే ఉంటాయి. సన్ రైజ్ అనేవి పడదు కాబట్టి మార్నింగ్ నేను ఉన్నంత సేపు అలా బయట డోర్ తీసేసి పెడతాననమాట. ఈలోపు నీళ్ళు బాగా మసిలిపోయినియి. కొంచెం లూక్‌వార్మ్ అయిన తర్వాత తాగుతాను. దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. ఈరోజు అంత హడావుడి లేదండి మార్నింగ్. అందుకని చెప్పి నేను కొద్దిగా సేపు ఇలా మొక్కల దగ్గర టైమ్ స్పెండ్ చేస్తూ ఉన్నాను వాటర్ తాగుతూ. డైలీ అంటే ఇలా కుదరదు గానీ, కొన్ని కొన్ని సార్లు రష్ మార్నింగ్స్ ఉంటాయి చాలా. అస్సలు కుదరదనమాట. ఇలా నడవడానికి కూడా టైం ఉండదు. మా బాబు ఇంకా లెగవలేదు. అందులో కూడా మా మమ్మీ వచ్చున్నారు కాబట్టి, నాకు కుకింగ్‌లో చాలా వరకు హెల్ప్ చేస్తారు కాబట్టి, నేను కొంచెం సేపు ఇలా రిలాక్స్ అవుతూ ఉన్నాను. నైటే డిసైడ్ చేసుకున్నాం ఏం వంట చేసుకోవాలా అని చెప్పి, గుత్తొంకాయలు తెప్పించి పెట్టాననమాట. నేనెప్పుడు గుత్తొంకాయ పులుసు నేను చేయలేదు. మమ్మీని ఈసారి చేయమని చెప్పాననమాట. చూసి నేర్చుకుందాం కదా అని చెప్పి. ఎలాగో రెసిపీ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి వంట అయితే డిసైడ్ చేసుకున్నాము. ఈలోపు నా హస్బెండ్ కూడా లేచి పాలు అదంతా కూడా తీసుకొచ్చేసారనమాట. నాకు మార్నింగ్ లేట్ అవుతుంది ఆఫీస్‌కి అంటే ఎక్కడ లేట్ అవుతదంటే కుకింగ్ దగ్గర అవ్వదు. ఏ దగ్గర కూడా లేట్ అవ్వదండి. బట్ మా బాబుని రెడీ చేసే పనుంటుంది చూసారా? అక్కడైతే చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. మార్నింగ్ అస్సలు లెగవడనమాట. నేను 7 నుంచి లేపడం స్టార్ట్ చేసి తను లేచేటప్పటికి 7:45 ఎంతో అవుతుంది. 8:30కి స్కూల్ అనమాట. ఇంకా తను లేచి ఫ్రెష్ అప్ అయ్యి తనకి ఫుడ్ పెట్టాలి చూడండి. అది ఇంకో పెద్ద టాస్క్ అనమాట. అందుకే ఈ మధ్య ఏం చేస్తున్నానంటే మార్నింగ్ జస్ట్ డ్రై ఫ్రూట్స్ విత్ మిల్క్ ఇచ్చేసి పంపిస్తున్నాను. టిఫిన్ అంతా కూడా స్నాక్ బాక్స్‌లో పెట్టేసిస్తున్నాననమాట. ఇడ్లీ ఉంటే ఇడ్లీ, లేకపోతే దోస అయితే దోస అది స్నాక్ బాక్స్‌లో ఏసేసి పెట్టేస్తుంటే చక్కగా తింటున్నాడు. కొంచెం బెటర్ అనిపిస్తుంది. లేకపోతే మార్నింగ్ టైం అంతా కూడా ఒక గంట పట్టిద్ది తినిపించాలంటే బ్రేక్‌ఫాస్ట్. ఇంట్లో ఉంటే మారం చేస్తాడు కానీ స్కూల్‌లో అయితే అలా ఏం చేయడు. ఇంకా మమ్మీ అయితే ఇక్కడ వంకాయలన్నీ కూడా కట్ చేస్తున్నారు. చిన్న చిన్న గుత్తి వంకాయలుంటే పులుసుకి బావుంటుందండి. సో, ఇలా కట్ చేసుకోవాలి. లోపల పుచ్చుందో లేదో కూడా చూసుకోవాలనమాట. సో, ఇంకో పక్క పాస్తా చేస్తూ ఉన్నాను. ఎప్పటినుంచో అడుగుతున్నాడనమాట పాస్తా బ్రేక్‌ఫాస్ట్‌లో చేయి మమ్మీ అని చెప్పి. నిజం చెప్పాలంటే నేను ఇంతవరకు పాస్తా ఎప్పుడు చేయలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాను. సో, అటు వాటర్ బాయిలింగ్‌కి పెట్టేశాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కల్లాగా కోసుకోండి.
దీంతో ఒక పేస్ట్ ప్రిపేర్ చేస్తారంట గుత్తొంకాయ లోపల స్టఫ్ చేయడానికి అని చెప్పి. దాంతోపాటు ఒక 4 పచ్చిమిర్చి అవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం ధనియాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, పసుపు, కారం వేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫైన్ పేస్ట్‌గా. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఈ బ్లెండర్ నాకెందుకో సడెన్‌గా పనిచేయడం ఆగిపోయిందనమాట. ఇంక అందుకని మా మమ్మీ దాంట్లో నుంచి తీసి మిక్సీ జార్‌లో వేస్తూ ఉన్నారు. ఇక్కడైతే వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత నేను బాంబినో వాళ్ళ పాస్తా అయితే యూజ్ చేస్తున్నాను. గుత్తొంకాయలోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. పేస్ట్ చేసుకుంటే మనకి అలా ఉంటుందన్నమాట. చక్కగా వంకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నారు కదా! అందులో ఈ పేస్ట్ ఇలా స్టఫ్ చేసేసేయండి. యాక్చువల్‌గా కొంతమందయితే స్టఫ్ చేసిన తర్వాత ఒక దారంతో కూడా కడతారనమాట. నేను హాస్టల్ డేస్‌లో ఉన్నప్పుడు అలా దారం ఉండేది. నేను అన్నంలో కలుపుకుంటున్నప్పుడు దారం ఉందేంటబ్బా అని అడిగితే, ఆ స్టఫ్ బయటికి రాకుండా ఉండడానికి అలా దారం కడతారంట. మా మమ్మీ అయితే అలా చేయలేదు. ఇంట్లో అలా చేసుకోం గానీ, హాస్టల్‌లో అయితే అలా చేశారు. చక్కగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని మంచిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒక 1 మినిట్ సాటే చేసిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మంచిగా మగ్గాలన్నమాట వంకాయలు. అప్పుడు మనకి పులుసులో వంకాయలు సాఫ్ట్‌గా ఉంటాయి. స్టఫ్ చేసి ఇంకొంచెం పేస్ట్ మిగిలితే అది కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అలా సాటే చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేయండి. మగ్గుతూ ఉంటాయన్నమాట. యాక్చువల్‌గా మా మమ్మీ చింతపండు నానబెట్టడం మర్చిపోయారంట. ఇంకా చింతపండు గుజ్జు రావాలంటే ఇంకా బాయిల్ చేస్తే త్వరగా అంటే గుజ్జు తీయొచ్చు కదా అని చెప్పి బాయిలింగ్‌కి పెట్టారు. ఇంకా నేను మమ్మీ కిచెన్‌లోకొచ్చిన తర్వాత ఇంక నేను మోస్ట్‌లీ ఇంక మా బాబుదని రెడీ చేయడానికి వెళ్ళిపోతాననమాట. అక్కడే నాకు చాలా టైమ్ టేకింగ్. మమ్మీ లేకపోతే ఇంక నా హడావుడి ఇంకా మామూలుగా ఉండదనమాట. వంట చేస్తూ ఉండాలి. ఇంకో పక్క బాబుని రెడీ చేస్తూ ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద వర్కింగ్ వుమెన్ వాళ్ళ ఇంట్లో ఇలాగే ఉంటుంది. నాట్ ఓన్లీ వర్కింగ్ వుమెన్ అనుకోండి. అందరి ఇళ్లలో పొద్దున పిల్లలకి స్కూల్‌కి పంపించాలంటే ఈ హడావుడి కంపల్సరీ ఉంటుంది. పాస్తా ఎలా ప్రిపేర్ చేస్తున్నానంటే, మా ఇంట్లో కొంచెం పిజ్జా సాస్ ఉందనమాట. బటర్ గూడా లేదు. అందుకని చెప్పి నెయ్యి వేసి, కొంచెం పిజ్జా టాపింగ్ ఉంటే అది వేసి, కొంచెం మయో వేసేసి, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, కొంచెం సాల్ట్ వేసేసి, బాయిల్ చేసిన పాస్తా అయితే వేసేసాము. బాయిల్ చేసిన పాస్తా వేసే ముందు కొంచెం కార్న్‌ఫ్లోర్ వాటర్ అయితే వేసాననమాట. ఆ కన్సిస్టెన్సీ, ఆ థిక్‌నెస్ రావడానికని చెప్పి. దాని తర్వాత బాయిల్ చేసిన పాస్తా అయితే వేసాము. ఇటుపక్క గుత్తి వంకాయ పులుసులో అనమాట. గుత్తి వంకాయలు బాగా మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు వేసేసి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి మరగనివ్వాలి. పాస్తా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం చల్లార్చిన తర్వాత బాక్స్‌లో ప్యాక్ చేసేసాము. ఇక్కడైతే కర్రీ మరుగుతూ ఉంది. నాకు అటు ఇటు బెడ్రూమ్‌లో నుంచి వంటగదిలోకి తిరగటమే సరిపోతూ ఉంటుందనమాట. అండ్ చెప్పాను కదా బ్రేక్‌ఫాస్ట్ అయితే బాబుకి ఏం పెట్టట్లేదు. పాలిచ్చి పంపించేస్తూ ఉన్నామని చెప్పి బాక్స్‌లో తనకి బ్రేక్‌ఫాస్ట్ లాగే పాస్తా. మేమందరం అయితే ఇడ్లీ చేసుకుంటున్నాం అనమాట. అదేమి నేను షూట్ చేయలేదండి. అది చాలా అంటే తర్వాత ఇంకా నాకు లేట్ అయిపోతూ ఉండిందనమాట. రెడీ అయ్యేది అవంతా షూట్ చేయలేదు. నా హస్బెండ్ మార్నింగే 7:00కి వెళ్ళిపోయారు కదా ఆఫీస్‌కి. ఇంకా నేనే మా బాబుని స్కూల్‌లో డ్రాప్ చేయాలి కాబట్టి ఇంకా ఆటో బుక్ చేసుకొని తన్ని స్కూల్‌లో డ్రాప్ చేసేసిన తర్వాత అదే ఆటోలోకి మెట్రో స్టేషన్‌కి వెళ్ళిపోతూ ఉన్నాననమాట. ఇంక నేను ఆఫీస్‌లో ఏం షూట్ చేయలేదు. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఇంకా లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా! అవన్నీ రాగానే ఫస్ట్ సింక్‌లో పెట్టేస్తాననమాట. నాకు ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం అన్నా ఎనర్జీ ఉంటుందండి. ఆ మెట్రోలో ఎక్కి దిగుతాను చూడండి, అప్పటికి నా ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. ఇంకా రాగానే ఆకలేసేస్తూ ఉందనమాట బాగా. ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్‌లో కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. త్వరగా అయిపోద్ది కదా అని చెప్పి 15 మినిట్స్ పెడతాననమాట నేను. 200 డిగ్రీస్‌లో 15 మినిట్స్ పెడితే మంచిగా యూ నో ఇదవుతాయన్నమాట. క్రిస్పీగా అవుతాయి. ఈలోపు ఇది రేగిపండు ఉంటది. రేగికాయ అంటారు కదా! అదైతే తింటూ ఉన్నాను. జెప్టోలో ఆర్డర్ పెట్టాననమాట. సో, తియ్యగానే లేవండి అస్సలు. వేస్ట్ అనిపించింది ఆర్డర్ పెట్టి. ఆ తర్వాత ఈలోపు నా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెడీ అయిపోయాయి కదా! దాని మీద కొంచెం సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేస్తాను. మనకి ఆయిల్‌లో వేయించుకున్న దానికి ఎయిర్ ఫ్రైయర్‌కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. టేస్ట్ బావుంటాయి. ఎయిర్ ఫ్రైయర్‌లో ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదండి. ఎందుకంటే అది
యూనో ఆయిల్ తక్కువ వేసుకుంటాం కాబట్టి నాకు మంచి ఆప్షన్ అయితే అనిపించింది. నేను వచ్చేసరికి మమ్మీ అయితే మూవీ చూస్తూ ఉన్నారు. ఏ మూవీ? నేను థియేటర్‌లో చూసాను ఆ మూవీ. నాకు ఇప్పుడు సడెన్‌గా పేరు గుర్తు రావట్లేదు. 'అనగనగా ఒక రాజు' ఆ మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిందో మరి దేంట్లో వచ్చిందో గానీ ఆ మూవీ చూస్తూ ఉన్నారు. ఇద్దరం కలిసి కొంసేపు అలా టీవీ చూస్తూ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తిన్నామనమాట. ఇంకా తర్వాత నేను కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా డిన్నర్ సీన్స్ అయితే చూపిస్తూ ఉన్నాను. మార్నింగ్ నేనసలు గుత్తి వంకాయ పులుసు ఎలా ఉందో లాస్ట్‌లో మీకు చూపించనే లేదు కదా! ఇంకా హడావుడి అయిపోయిందని చెప్పి నేను షూట్ చేయలేదు. ఇప్పుడు చూపిస్తాను. దానిలోకి నంచుకోవడానికి అప్పడాలైతే బావుంటాయి. అప్పడాలు గానీ, వడియాలైతే చాలా బావుంటాయన్నమాట. ఇవి మమ్మీ చేశారు. ఎవ్రీ ఇయర్ చేసి పంపిస్తూ ఉంటారు ఈ అప్పడాలు. మీలో ఎంతమందికి ఈ అప్పడాలు తెలుసో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇంకోటేంటంటే క్యాస్ట్ ఐరన్ కడాయి గురించి చాలామంది ఎంతమంది మెసేజెస్ చేస్తున్నారంటే లింక్స్ అని చెప్పి. నేను చాలా వాటిల్లో లింక్స్ అయితే పెడుతూ ఉన్నాను దీనిది. బట్ ఇదైతే నేను డెఫినెట్‌లీ రికమెండ్ చేస్తానండి. చాలా బాగా యూజ్ అవుతూ ఉంది నాకైతే. మనం డీప్ ఫ్రైకి బావుంటుంది. ఏదైనా ఫ్రైస్ చేసుకోవడానికి కూడా బావుంటుంది. ఇది హెల్తీ ప్లస్ దీంట్లో టేస్ట్ కూడా బా వస్తుందనమాట. మీరెవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ కాస్ట్ ఐరన్ కడాయిలో అయితే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లింక్ అయితే కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కోండి. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి. ఈ మధ్య నాకు మెట్రో ట్రైన్‌లో అండ్ మొన్న నుమాయిష్‌కి వెళ్ళాను కదా! అప్పుడు చాలామంది మన ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ కలిసారు. కలిసి మాట్లాడారు. చాలా అనిపిచ్చింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మీరందరూ నన్ను మెట్రో ట్రైన్‌లో చూసాను అని చెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తారు. కానీ మాట్లాడలేదక్క అని చెప్పి కూడా అంటారు. కానీ ఈసారి అలా కాకుండా చాలామంది నా దగ్గరకొచ్చి మాట్లాడారు. ఐ యామ్ సో హ్యాపీ అండి. అండ్ నెక్స్ట్ మీకు ఏ రెసిపీ చూడాలి అని అనుకుంటున్నారో నా ఛానల్‌లో కమెంట్ చేసి చెప్తే నేను పోస్ట్ చేస్తాను. ఈ మధ్య లేట్‌గా పెడుతున్నాను కదా లాంగ్ వీడియోస్. ఈ వీక్‌లో అయితే మమ్మీ ఉన్నారు కాబట్టి నేను మమ్మీతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఎక్కువ వీడియోస్ షూట్ చేయలేదు. ఈ వీడియో పోస్ట్ చేసేసరికి మమ్మీ ఊరు గూడా వెళ్ళిపోయి ఉంటారనమాట. ఒక చిన్న పని మీద వచ్చారు. మీరందరూ మమ్మీ గురించి కూడా మంచి మంచి మెసేజెస్ పెడుతూ ఉంటారు కదా! అవన్నీ కూడా నేను చదివి వినిపిస్తాను. మా మమ్మీకి కూడా చాలా ఆనందంగా అనిపిస్తదనమాట. ఇక్కడైతే అన్నం కూడా రెడీ అయిపోయింది. సో, గుత్తి వంకాయ పులుసు మార్నింగ్ చూపించలేదు కదా! చూడండి చిక్కగా ఉంది. చిక్కగా ఉంటేనే ఏ పులుసైనా కూడా టేస్టీగా అనిపిస్తుంది. సో, నేనైతే 2 గుత్తి వంకాయలు వేసుకున్నాను. సాఫ్ట్‌గా నోట్లో అలా పెట్టుకోగానే కరిగిపోతుందనమాట. నెయ్యి తినేవాళ్ళైతే నెయ్యి వేసుకోవచ్చు. నాకు నెయ్యి కొన్ని వాటిలోనే నచ్చుతదండి. అందుకే నేను నెయ్యి ఎక్కువ వేసుకోను. అండ్ ఈ అప్పడాలతో అయితే ఈరోజు డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాను. నేను డిన్నర్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. నాకు ఒక కాల్ ఉండిందనమాట. అందుకే మా పేరెంట్స్‌ని ఎవరిని వెయిట్ చేయొద్దని చెప్పాను. ఇంకా వాళ్ళందరిని తినేసేయమని చెప్పి ఇక్కడ నేను ఒక్కదాన్నయితే తింటూ ఉన్నాననమాట. సో, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.